బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. వీటిలో ఒకటి మెగా 157 అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫిమేల్ లీడ్ రోల్ నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్లో కొనసాగుతుంది. సెకండ్ షెడ్యూల్ పూర్తయ్యే దశలో ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట రౌండప్ చేస్తుంది. ఇందులో చిరంజీవి పాత్ర పేరేంటో చెప్పేశాడు అనిల్ రావుపూడి. ఈ చిత్రంలో శంకర్ వరప్రసాద్ గా చిరంజీవి కనిపిస్తారని ఓ టెలివిజన్ షోలో క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావుపూడి. దీంతో మరి అనిల్ రావుపూడి శంకర్ వరప్రసాద్ చిరంజీవి క్యారెక్టరైజేషన్ ఎలా డిజైన్ చేశాడనేది మూవీ లవర్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గరికపాటి, సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ హోమ్ బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భీమ్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతో అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారు? అలాంటి వింటేజ్ చిరుని చూపిస్తానని, చిరంజీవి అంటే కేవలం డాన్స్ మాత్రమే కాదు, ఆయనలో కామెడీ యాంగిల్ కూడా అదే రేంజ్ లో ఉంది. దాన్ని ఇప్పుడు హైలైట్ చేయబోతున్నానంటూ అనిల్ రావుపూడి గతంలోనే క్లియర్ గా వెల్లడించాడు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గరికపాటి, అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి స్కూల్ పిల్లలు ఆటలు నేర్పించే డ్రిల్ మాస్టర్ గా మెరవనున్నాడట. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ అనిల్ రావుపూడి చెప్పకనే చెప్పేశాడు. ఇటీవల ఓ ఈవెంట్ లో మెగా డాటర్ ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెలతో కలిసి అనిల్ రావుపూడి కూడా సందడి చేశాడు. సినిమాకు సంబంధించిన మరో కీలక అప్డేట్ అనిల్ రావుపూడి షేర్ చేసుకున్నారు. ఈ నెల 22న మెగాస్టార్ బర్త్డే కనుక సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తామంటూ వివరించాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్ బర్త్డే సర్ప్రైజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.